పత్రికా విలేకరులకి మీడియా వారికి నమస్కారం. ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన పట్టణము, ప్రశాంతమైన నియోజకవర్గం ఏదైనా ఉందంటే జిల్లాలోనే, కర్నూలు జిల్లాలోనే ఎమ్మెగనూరు పట్టణం, ఎమ్మెగనూరు నియోజకవర్గం. ఈరోజు ఈ ఎమ్మెగనూరు పట్టణం నందు నియోజకవర్గ వారసత్వ రాజకీయాలు చేస్తున్నటువంటి కొంతమంది పెద్దలు మరి స్వర్గస్థులైన బివి మోహన్ రెడ్డి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది గత 3 రోజుల క్రితం. నేను వారికి ఒక విషయాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా మీరు ఉంటూ ఒక బాధ్యతాయుతంగా నడుచుకునేటువంటి పద్ధతి మీది. అయితే 2024 అఫిడవిట్లో స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారు బ్రహ్మచారిగా మెన్షన్ చేశాడన్న విషయాన్ని మీరు పత్రికా ముఖంగా తెలియజేశారు. ఆ విషయానికి వస్తే మీరు నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. వాస్తవంగా అయితే స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారు బ్రహ్మచారి అన్నమాట నిజమే, కాకపోతే ఆయన పెళ్ళైన బ్రహ్మచారి. ఈ విషయం ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఎమ్మెగనూరులో ఉన్నటువంటి అధికారులకు, అనధికారులకు అందరికీ తెలుసు, ఒక మీకు తప్ప. ఈ విషయాన్ని తెలక ఈరోజు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న మా ఎమ్మెగనూరు శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగరెడ్డి గారిపై మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం పద్ధతి కాదని నేను సభాముఖంగా మీకు హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా నిన్నటి రోజున ఎమ్మెగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉంటున్నటువంటి రాజీవ్ రెడ్డి గారు కూడా మా ఎమ్మెగనూరు శాసనసభ్యుల వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈరోజు గంజహళ్ళి చెరువు మట్టి విషయంలో ఎమ్మెల్యే గారు మట్టిని అమ్ముకోవాలని చెప్పేసి సూటిగా అన్నారన్న విషయాన్ని మీరు ప్రస్తావిస్తున్నారు. అసలు విషయం మీకు ఏం తెలుసు? ఎమ్మెల్యే గారు ఈ చెరువు మట్టి విషయాన్ని అమ్ముకోమని చెప్పిన మాట వాస్తవమే, కాకపోతే దానికంటే ముందుగా చెరువుకు సంబంధించిన సారవంతమైన మట్టిని పొలాలకు తీసుకువెళ్ళమని రైతులు చెప్పారు. మిగిలిన మట్టిని మీరు అమ్మి ఆ వచ్చిన డబ్బుతోటి చెరువుకు అభివృద్ధికి ఆ నిధులు కేటాయించాలని ఓ కమిటీని ఏర్పాటు చేసి బాగుంటుందని చెప్పేసి అక్కడున్న రైతులకి, ప్రజలకి, అందరికీ ఆయన బహిర్గతంగా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని తెలియక మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు ఏం మాట్లాడుతున్నారండి? వారసత్వ రాజకీయాలు తీసుకొని ఈరోజు నియోజకవర్గ ప్రజలను, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది ఎంతవరకు సంస్కృతి? మీరు నేర్చుకున్న చదువు సంస్కృతి ఇదేనా అని నేను వారు సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మీరు ఒక రాజకీయ వారసునిగా అరంగేట్రం చేసి రాజకీయంలో మీ పెద్దలు కూడా దాదాపు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకున్నారు. పద్మశ్రీ మాచాన సోంప గారిని ఆదర్శంగా తీసుకుని నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగిన రోజులు ఎవరిని ఏ విధంగా దూషించిన వ్యక్తి కాదు. ఎవరిని పల్లెత్తి మాట అనడం కానీ, వారిని హెచ్చరించడం కానీ రోజులు లేవు. కాకపోతే ఈరోజు మీరు రాజకీయంగా అరంగేట్రం చేసి ఈరోజు ప్రజలను భయభ్రాంతులను చేయడానికి మీరు మాడు పగల కొడతామని చెప్పేసి మనుషులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు. మీ ధోరణి మంచిది కాదు. మీ ధోరణి మార్చుకోవాలా. వాస్తవాల విషయాలు మీరు తెలుసుకుని మాట్లాడాలా. టెక్స్టైల్ పార్క్ విషయంలో చేనేతలు మోసం చేస్తున్నారని రాజకీయ వారసులు అయినటువంటి మురాహర్ రెడ్డి గారు, రాజీవ్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగరెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మీరు పూర్తిగా మానుకోవాలా. నిజాలు తెలుసుకోవండి. 2014లో 19 సంవత్సరం మధ్యలో ఎమ్మెగనూరు బనవాసి దగ్గర టెక్స్టైల్ పార్కు జీవో నంబర్ 5 కింద 98 ఎకరాల్లో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగరెడ్డి గారు టెక్స్టైల్ పార్కు నిధులు కేటాయించుకొచ్చి యాన్యువల్ హస్బెండరీ కింద 98 ఎకరాల భూమిని కేటాయిస్తే అప్పటి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు మరి ప్లాట్లు వేసి పంపిణీ చేయడం జరిగింది. మరి అప్పుడు మీరు కూడా వారసులుగా ఉన్నారు కదా. మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు? ఆ పని చేస్తున్నప్పుడు మీరు ఎందుకు అడ్డుకోలేకపోయారు? చేనేతల మీద ప్రేమ ఎందుకు చూపలేకపోయారు? ఈరోజు గుర్తొచ్చిందా? మీరు 24,000 రూపాయలు చేనేతలకు ఇచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. కాకపోతే ఆ విషయంలో కూడా కొన్ని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలా. ఈరోజు మీరు ఇచ్చిన 24,000 రూపాయలు ఎమ్మెగనూరు నియోజకవర్గంలో దాదాపుగా 1380 మందికే మీరు ఇచ్చిన నిధులు. కాకపోతే మీరు అరకూర నిధులు ఇచ్చారు. ఈరోజు ఎమ్మెగనూరు బనవాసి దగ్గర 25 ఎకరాల్లో మెగా హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటైతే 100,000 మందికి ఉపాధి దొరుకుతుంది. చేపలు పట్టడం కాదు, చేపలు పట్టించి కోసి తినిపించే విధానం మీకు తెలుసు. చేపలు పట్టుకుని కోసుకుని తినే విధానం మా ఎమ్మెల్యే జయనాగరెడ్డి గారికి తెలుసు. కాబట్టి ప్రజలు బద్దకస్తులు కాకూడదని, ప్రజలు వారు స్వయం కృషితో బతకాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు అభివృద్ధిలో ఒకవైపు, సంక్షేమ పథకాన్ని ఒకవైపు దూసుకుపోతున్నారు. ఈరోజు ఎమ్మెల్యే గారి అభివృద్ధిని ఎదుగుదలను, రాజకీయ ఎదుగుదలను చూడలేక మీరు నిందలు వేస్తున్నారా? ఇదేనా మీ రాజకీయ వారసత్వం? ఇదేనా మీరు నేర్చుకున్న చదువు, సంస్కృతి? వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి. ఒక వ్యక్తిని నిందించే ముందు జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని చెప్పి సభాముఖంగా మీ అందరికి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటున్నాను.